తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతర తర్వాత ఈరోజు 4వ మంగళవారం. అత్యంత వైభవంగా గంగ జాతర లాగానే ఈరోజు 4వ మంగళవారం. ఈరోజు ఉదయమే గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేక పూజలు దేవస్థానం వారు చేపించి, అటు తర్వాత తామర పుష్పాలతో గంగమ్మని అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. దేవస్థానం ఈవో జయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. స్థానికులు వచ్చి వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటున్నాము. రేపు 5వ మంగళవారం కూడా ఇదే విధంగా అమ్మవారిని దర్శించుకున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి రేపు 5వ మంగళవారం ముగింపు, జాతర ముగింపు 5వ మంగళవారం ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. నా పేరు అరుణకుమారి. తిరుపతి గ్రామంలో నగర సంకీర్తన భజన మండలి తరపున గంగమ్మ జాతర తర్వాత వారం అంటే 5 వారాలలో ఇది 4వ వారము. ప్రత్యేకమైన వేషధారణలతో అందరము కలిసి వేషాలు వేసుకొని అమ్మ దర్శనం కోసము వచ్చాము. ఈరోజు అమ్మవారు అలంకరణలో తామర పువ్వు వేషధారణలో ఉన్నారు. ఆమెను అందరము దర్శించుకున్నాము. మాకు ఇది కల్పించిన రంగస్థలి గుండెల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు కల్పించినారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. జై గంగమ్మ తల్లి. ఈరోజు 4వ మంగళవారం కావాలన్నా మేము వివిధ కళాకారులందరూ వివిధ వేషధారణలతో గంగమ్మ దర్శనం చాలా ఆనందంగా ఉంది. నేను ఈరోజు శివ వేషం వేయడం వలన ఆ గంగమ్మ దీవెనలు మాకు అందుతాయని సంతోషకరంగా ఉంది. జై గంగమ్మ. వైకుంఠమైనటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో 11వ శతాబ్దంలో వెలిసినటువంటి మన తిరుపతి గంగమ్మ తల్లి గంగమ్మ జాతర ఉత్సవాలు 11వ శతాబ్దం నుంచి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ గంగమ్మ జాతర ఉత్సవాలు ఈ 2025 సంవత్సరం కూడా మహా గొప్పగా జరిగినాయి. ఈ జాతర జరిగి నుంచి 5 వారాలు ప్రతి మంగళవారం జాతరగానే జరుగుతుంది. ఇది 4వ వారం కావున ఎంతో గొప్పగా దేవతామూర్తుల వేషంలో భక్తులెల్లరూ మన తిరుపతి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మా కళాకారులందరూ భజన భక్త బృందం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో దేవతామూర్తుల వేషాలు ధరించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకొని గంగమ్మ తల్లి భక్తులందరికీ కోరిన కోరికలన్నీ తీర్చి ఇలవేలుపుగా వర్ధిల్లే తల్లి. ఆమెకు మేమంతా మొక్కులు తీర్చుకున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ.